ఏకంగా 10 అరుదైన రికార్డులపై కన్నేసిన రన్ మిషన్. టీమిండియా స్టార్ బ్యాటర్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన పాత ఫామ్ ను అందిపించుకొని ప్రత్యర్థి బౌలర్లపై పరుగుల వరద పారుస్తున్నారు. కొంతకాలం పాటు ఫామ్ కోసం కష్టపడినటువంటి కోహ్లీ ఇప్పుడు మళ్లీ తన అసలైన ఆటను ప్రదర్శిస్తూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆ కోహ్లీ తిరిగి వచ్చాడని చెప్పడానికి ఇటీవల మ్యాచ్లే ప్రత్యక్ష సాక్ష్యం. ముఖ్యంగా విదేశీ గడ్డపై ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లో కోహ్లీ చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, బ్యాటింగ్ పరిపక్వత మరో స్థాయికి చేరుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కోహ్లీ కెరీర్ లో అత్యంత కీలకమైన సిరీస్లలో ఒకటిగా మారబోతుంది. ఎందుకంటే ఈ ఒక్క సిరీస్ లోనే కోహ్లీ ఏకంగా 10 లెజెండరీ మైలు రాళ్లనైతే అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇక అవి కేవలం గణాంకాల పరంగా మాత్రమే కాకుండా క్రికెట్ చరిత్రలో కోహ్లీ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే రికార్డులు. ప్రపంచ క్రికెట్ లో దిగ్గజాల సరసనైతే నిలబడటమే కాకుండా సచిన్ టెండూల్కర్ లాంటి మహానుభావుల రికార్డులను కూడా కోహ్లీ ఈ సిరీస్ లో తిరగ రాయగల పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ కివీస్ గడ్డపై తన బ్యాటింగ్ తో ప్రకంపనలు సృష్టించే స్థిరంగా అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక న్యూజిలాండ్ పిచ్లు సాధారణంగా బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఇక స్వింగ్, సీమ్, బౌన్స్ అన్ని కలిసొచ్చే ఈ వికెట్లపై అయితే పరుగులు చేయడం అంత సులభం కాదు. కానీ గతంలోనే కోహ్లీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా రాణించగలిగాడో నిరూపించాడు. ఇక టెక్నిక్, టైమింగ్, ఓర్పు ఈ మూడు కలిసి ఉన్న కోహ్లీ బ్యాటింగ్ ను ఆపడం ఏ బౌలర్ కైనా కష్టమే. ఇక ఈ సిరీస్ లో కోహ్లీ సాధించగల తొలి ముఖ్యమైన రికార్డ్ అయితే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న వన్డే సెంచరీల రికార్డుకు చేరువ కావడమే. ఇక వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇప్పటికే సచిన్ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే కోహ్లీ ఈ సిరీస్ లో అయితే మరో 2 లేదా 3 సెంచరీలు చేస్తే ఈ రికార్డ్ అయితే దీనికి మరింత దగ్గర అవ్వడమే కాదు, సమం చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఇది కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, 2 తరాల క్రికెట్ అభిమానులను కలిపే ఒక చారిత్రక క్షణం అవుతుంది. సో ఇక రెండో మైలురాయి అయితే 13,000 వన్డే పరుగులు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకునే ఆటగాడిగా కోహ్లీ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా తక్కువ ఇన్నింగ్స్ లోనే వేలాది పరుగులు చేసినటువంటి కోహ్లీ అయితే ఈ రికార్డుతో మరోసారి తన స్థిరత్వాన్ని నిరూపించుకుంటారు. ఎంత వేగంగా పరుగులు చేయగలడో అంతే స్థిరంగా పెద్ద స్కోరు ఎలా చేయాలో కోహ్లీకి మాత్రమే తెలుసు అని చెప్పొచ్చు. ఇక మూడో రికార్డు న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులకు అయితే సంబంధించినది. సో కివీస్ తో జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచేందుకు కోహ్లీకి ఇది గొప్ప అవకాశం. ఇప్పటికే న్యూజిలాండ్ బౌలర్లపై మంచి రికార్డు ఉన్న కోహ్లీ ఈ సిరీస్ లో భారీ స్కోర్ను చేస్తే ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఒకే జట్టుపై పదే రాణించగలడం అంటే అది యాదృచ్ఛికం కాదు, అది ఆటగాడి స్థాయి. సో ఇక 4వ మైలురాయి అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల గురించి. ఒక ఆటగాడు ఒక సిరీస్ మొత్తాన్ని ఎంత ఆధిపత్యంతో ఆడతాడో సో చెప్పే అవార్డు అయితే ఇదే. సో కోహ్లీ ఇప్పటికే ఎన్నోసార్లు ఈ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ సిరీస్ లోనూ అదే స్థాయిలో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన ఆటగాడిగా కొత్త రికార్డు తన పేరిట లిఖించుకుంటాడు. సో 5వ రికార్డు కివీస్ గడ్డపై అయితే సెంచరీలకు సంబంధించినది. న్యూజిలాండ్ లో ఒకే వన్డే సిరీస్ అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్గా కోహ్లీ కొత్త చరిత్ర అయితే సృష్టించే అవకాశం ఉంది. ఇక విదేశీ గడ్డపై సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అక్కడి పరిస్థితులకు తగినట్లుగా ఆటను కూడా మార్చుకోవడం, ఓపికతో ఇన్నింగ్స్ నిర్మించడం కోహ్లీ ప్రత్యేకత. ఇక 6వ మైలురాయి బౌండరీల పరంగా వన్డేల్లో 1200కు పైగా 4లు బాదిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో జాబితాలో కోహ్లీ కూడా చేరబోతున్నాడు. సో ఇది అతని బ్యాటింగ్ స్టైల్ను తెలియజేస్తుంది. కేవలం పవర్తో కాకుండా గ్యాప్లలోకి బంతిని పంపిస్తూ పరుగులు రావట్టడంలో కోహ్లీకి సాటి లేరు. ఇక 7వ రికార్డు భారత వన్డే పరుగుల జాబితాలో అయితే సౌరవ్ గంగూలీని అధిగమించడం భారత క్రికెట్ చరిత్రలో గంగూలీకి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. అలాంటి ఆటగాడిని వెనక్కి నెట్టి 2వ స్థానానికి చేర్చడం కోహ్లీ కెరీర్ లో అయితే మరో గొప్ప ఘనత అవుతుంది. ఇక 8వ మైలురాయిగా అయితే ఫీల్డింగ్ లో బ్యాటింగ్ లో మాత్రమే కాదు ఫీల్డర్ గా కూడా కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. వన్డేల్లో అయితే అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి భారత ఆటగాళ్లలో టాప్ లో నిలిచే అవకాశం అతనికి ఉంది. ఇది అతని ఫిట్నెస్, అంకిత భావాన్ని సూచిస్తుంది. సో ఇక 9వ రికార్డ్ అయితే ఐసీసీ వన్డే
ర్యాంకింగ్స్ కు అయితే సంబంధించినది. ఈ సిరీస్ లో భారీగా పరుగులు సాధిస్తే కోహ్లీ మళ్ళీ నంబర్ 1 స్థానం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక సంవత్సరాల తరబడి ఆ స్థానంలో నిలవడం అంటే అది యాదృచ్ఛికం అయితే కాదు, అది నిరంతర శ్రమ ఫలితం అంటారు. ఇక 10వ మరియు చివరి మైలురాయి విదేశీ గడ్డపై అయితే సగటుకు సంబంధించినది. ఇక స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అత్యుత్తమ సగటును కొనసాగిస్తూ ఒకే దేశంపై స్థిరంగా రాణించిన ఆటగాడిగా కోహ్లీ తన రికార్డును మరింత బలపరుచుకోనున్నాడు. ఇక ఈ రికార్డులన్నింటినీ చూస్తుంటే న్యూజిలాండ్ వన్డే సిరీస్ అభిమానులకు నిజంగా కనువిందుగా మారనుందని స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక సిరీస్ కాదు, విరాట్ కోహ్లీ కెరీర్లో మరో చారిత్రక అధ్యాయం. కోహ్లీ తన పాత జోరును కొనసాగిస్తే క్రికెట్ చరిత్రలో మరోసారి అతని పేరు బంగారు అక్షరాలతో లిఖించబడటం ఖాయం.